దిలీప్ రెడ్డి గారు, పీపుల్స్ పల్స్ డైరెక్టర్, అండ్ నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. రాజేందర్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిలీప్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ మీరు చూపించిన ప్రొజెక్షన్స్ కి అనుకూలంగానే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ కనిపిస్తున్న పరిస్థితి ఏంటి సార్? మనం ఎగ్జిట్ పోల్స్ అప్పుడు మాట్లాడుకున్నాం, బట్ నౌ దట్ ఇప్పుడు పిక్చర్ క్లియర్ గా ఉంది కాబట్టి వాట్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ మెయిన్ గా? జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ రిజెక్ట్ చేసిన బీజేపీ రాజకీయాలని లేదా విభజన ఏదైతే అది చీలిక రాజకీయాలని వీటన్నిటిని తిరస్కరించిన ప్రజలు మంత్స్ గ్యాప్ లోనే మళ్ళీ వాటికి పట్టం కట్టడానికి మెయిన్ రీజన్స్ గా 3 చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటండి, క్రెడిబిలిటీ. అల్టిమేట్లీ విచ్ పొలిటికల్ పార్టీ ఆర్ విచ్ పొలిటికల్ కాంబినేషన్, ఏ కూటమి లేదా ఏ రాజకీయ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఎంత విశ్వసనీయత కల్పించగలుగుతుంది అన్నది ఫ్యాక్టర్ ఒకటి. రెండోది, భారతదేశ ఓటర్లు సాంప్రదాయికంగా ఒక తప్పుకి ఒక్కసారే శిక్షిస్తారు, మన న్యాయస్థానాల లాగా 2 సార్లు శిక్షించరు. వాళ్ళు నిలువున ఎన్సీపీని కానీ నిలువున శివసేనని కానీ చీల్చినారు అన్నది పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో బాగా వెళ్ళింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్టుగానే ఇస్కీ బార్ 400 పార్ అని వాళ్ళు ఏ ప్రచారం చేసినారో ఆ సంఖ్య కనుక మీరు ఇస్తే చాలా ప్రమాదము. వాళ్ళు రాజ్యాంగాన్నే మార్చేస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు, ఇట్లా క్యాంపెయిన్ చేసింది ఇండియా కూటమి, ఎన్డీఏకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అగైన్ ద ఇష్యూ ఆఫ్ క్రెడిబిలిటీ. దానివల్ల ఏమైంది, 48లో 30 పార్లమెంట్ స్థానాలు ఇండియా కూటమికి వస్తే కేవలం 17 తోటే ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి అక్కడ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఫలితాలు అసెంబ్లీలో కూడా ఉంటాయి అనుకున్నది అది ఇండియా కూటమి తప్పు. హర్యానాలో కళ్ళ ముందట పాఠం ఉన్నా దుర్లభం అనుకున్న దాన్ని భారతీయ జనతా పార్టీ సుసాధ్యం చేసి పోతుంది. నెగిటివ్ వల్ల 2 వరుస ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ప్రజా వ్యతిరేకత దానికి బలంగా ఉంది కనుక ఓడిపోతారు ఈసారి హర్యానాలో అని దేశవ్యాప్తంగా ఉన్న సెఫలాజికల్ స్టడీస్ అన్ని చెప్తే కూడా ఆ ఫలితాన్ని తారుమారు చేసి లోకలైజ్డ్ గా ఎలక్షనీరింగ్ చేసిన బీజేపీ సామర్థ్యానికి మరొకసారి ఆ మొరేల్ అట్లాగే కొనసాగించి, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పార్లమెంట్ లో ఏదో క్యాజువల్ గా పనిచేసినారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరం జరుపుకోబోతున్నారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ ఉన్నటువంటి మహారాష్ట్రాని వాళ్ళు చేజార్చుకోవడం అనేది సుతారం వాళ్ళకి ఇష్టం లేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నథింగ్ డూయింగ్ అని వాళ్ళు చాలా మెటిక్యులస్ గా వర్క్ చేయడం, ఈ క్రెడిబిలిటీ ఇష్యూ, కూటమి పనిచేయడము, కూటమికి నాయకత్వం వహించే కాంగ్రెస్ లాంటి పార్టీ చాలా రిలక్టెంట్ గా, ఎవరు చెప్పండి, పేరున్న ప్రముఖ నాయకులు ఎవరు పోయి అక్కడ క్యాంపెయిన్ చేసిండ్రు? ఇవాళ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గెలవగానే చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకొని స్వీట్లు పంచడం కాదు. మహారాష్ట్రలో అట్లాగే హర్యానాతో లెక్కెడితే 2 వరుస రాష్ట్రాల్లో పార్లమెంట్ లో అప్పర్ హ్యాండ్ తీసుకొని గుడ్ నంబర్ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్స్, ఇప్పుడు 155 అసెంబ్లీ సెగ్మెంట్లలో లీడ్ ఉంటుంది వాళ్ళకి మహారాష్ట్రలో. ఏమైంది ఇప్పుడు? అట్లా వాళ్ళు రియలైజ్ అయితే తప్ప ఈ 3 క్రెడిబిలిటీ అంశం ఒకటి, పార్టీలు మెటిక్యులస్ గా పనిచేయడం ఒకటి, ప్రజల్ని నమ్మింపగా, అది హామీలు అనండి, 5 అనండి, 6 అనండి, 7 అనండి, ఒక్కొక్క రాష్ట్రం పోతుంటే ఒక్కొక్క సంఖ్య పెంచి హామీలు ఇయ్యంగానే నమ్ముతారు అనుకోవడానికి లేదు. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఐ థింక్ ఇది మహా వికాస్ అఘాడీని వెనకబడేసి మహాయుతి కూటమిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ 3-4 కారణాలని నేను అనుకుంటున్నాను. మాట్లాడదాం సార్. ఒకసారి కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకుందాం. నాయని రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మార్నింగ్ రాజేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి రాజేందర్ రెడ్డి గారు, ఏమీ లెసన్స్ నేర్చుకోవట్లేదా కాంగ్రెస్? మహారాష్ట్ర విషయంకి వస్తే హర్యానాలో ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు, మళ్ళీ మహారాష్ట్రలో మీకు లోక్సభ టైంలో ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీని కూడా కాంగ్రెస్ ఎందుకు కాపాడుకోలేని పరిస్థితి ఇప్పుడు? కాంగ్రెస్కు పార్లమెంట్లో వచ్చినప్పుడు ఇదే పరిస్థితిని అనుభవించిన వాళ్ళు ఎలా రోజు గెలుపు ఓటమి అనేది సహజం. రాజకీయంలో ఇవన్నీ కూడా సహజాలు ఉంటాయి. గెలుపు ఓటమిలు కూటమిలు కట్టినప్పుడు ఇవన్నిట్లలో ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇందులో ఇప్పుడు చెప్పినారు ఇంతసేపు ఆర్ఎస్ఎస్ ముఖ్య పాత్ర వహించింది, మోడీ గారు ఇది చేసిండ్రు అనేది. మోడీ గారు వస్తే తిరగలేదు చేయలేదు అంటే మోడీ గారు ఫేజ్ తగ్గిపోయినట్ట? ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వాన్ని బట్టి రెచ్చగొడితేనే సీట్లు వచ్చినట్ట? ఇదంతా కాదండి. ఎప్పుడు ప్రజలు ఎంబడి ఎక్కడ ఉంటామో అక్కడ వాళ్ళు ఎంబడి దాన్ని బట్టి సెంట్రల్ ఓ తిరుగుంటుంది, స్టేట్కి వచ్చే వరకు ఓ తిరుగుంటుంది, కూటమిలను బట్టి ఓ తిరుగుంటాయి. గెలుపు ఓటమిలు సహజంగా తీసుకుంటాం.
ఇలా ప్రియాంక గాంధీ గెలవంగానే స్వీట్లు పంచుకుంటున్నారా అంటే ఇలా మహారాష్ట్ర గెలిస్తే స్వీట్లు పంచుకుంటారు కదా ఎవరైనా. మొన్న వచ్చినప్పుడు పార్లమెంట్కి వచ్చినప్పుడు మరి బీజేపీ మోడీ అంటే ఎక్కడ కానీ జనరల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం, ఎవరు కానీ సెంట్రల్కు మోడీకి పోవాలనే ఆలోచనతో ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఎన్ని దిక్కులు వచ్చినాయి ఎన్ని దిక్కులు తగ్గినాయి అనేది మనం అంచనా వేసుకోవాలి. ఇవాళ స్టేట్ కార్డుకి వచ్చే వరకు ఓ తిరుగున్నది. దీన్ని అక్కడెక్కడ పరిస్థితులను బట్టి నడుస్తుంటాయి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఓ తీరుగా, అక్కడికి వచ్చినప్పుడు 3 తీర్లు ఉన్నాయి, 4 సీట్లే ఉన్నాయి, ముఖ్యమంత్రులు మీరు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు అంటే ఎస్ పెట్టినాం, మేము చేస్తున్నాం, మమ్మల్ని నమ్మిండ్రు ప్రజలు. మాకు మీరు గెలిస్తే ఓ తిరుగుంటుంది, మేము గెలిస్తే అక్కడ పరిస్థితి రాష్ట్రాలలో మంచిగా లేదన్నట్టు మాట్లాడితే దానికి ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నట్టు రాజకీయాలలో. అది కాదు కదా ప్రశ్న. మేము గెలిచిన కారణం, వాళ్ళు గెలిచిన కారణం మంచిగా చేసినట్ట, మేము గెలిచిన కారణం ప్రామిస్ చేసి ఇవి చేయలేదని అంటారు. మేము చేసిందంటే 10% చేయలేదు. 10 ఏళ్ళు కలిసి ఇంతకుముందు కేసీఆర్ గారిని కూడా వీళ్ళు మాట్లాడినారు. 10 ఏళ్ళు కలిసి ఉన్నారు, ఎక్కడ ఎయిర్పోర్ట్కు రాలేదు, అక్కడికి పోలేదు, ఇక్కడికి పోలేదు అని అబద్ధాల మాటలు. ఏ మాటలు ఎట్లుంటుందంటే మీరు చూడండి, 10 ఏళ్ళు కలిసి ప్రతి డిమార్టేషన్ కానివ్వండి, జిఎస్టీలో కానివ్వండి, అగ్రికల్చర్ బిల్లో కానీ ఎందులో కూడా ఫస్ట్ తెలంగాణలోనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన రోజులు సందర్భాలు కలిసి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ మీద మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం మహారాష్ట్ర వరకు కన్ఫైన్ అయితే, మహారాష్ట్రలో మీరు చేసిన విస్తృతమైన ప్రచారం బీజేపీ ఈ పార్టీల్ని చీల్చేసింది, ఇలాంటి చీల్చేసి అన్యాయంగా గద్దెనెక్కింది, ఇట్లాంటి ప్రచారం అంతా మీ కూటమి, ఇండి కూటమి చేసింది. వెరాజ్ వాళ్ళు శివసేన పుట్టినప్పటి నుంచి అంటే బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్ళి కాంగ్రెస్తో కలిసింది, ఇది కరెక్టా అని చెప్పి మెయిన్గా వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి. సో జనాలు ఇట్లా చీల్చి ఇష్టం వచ్చినట్లు అడ్డంగా పార్టీలని నిలువున చీల్చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీని సమర్థించారనుకోవాలా, లేకపోతే శివసేన మీతో కలవడాన్ని ఇష్టపడలేదనుకోవాలా? అంతే కదండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇంట్లో ఆర్ఎస్ఎస్ ముఖ్య పాత్ర వహించింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుడిగాల పర్యటన చేయొచ్చు, కానీ అది మొదటికెళ్ళే గవర్నమెంట్ చీల్చి దాని అధికారంలోకి వచ్చి దానికి కావాల్సిన వనరులను ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ లెవెల్ ఆర్ఎస్ఎస్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో లోపడిపోయారు. కాబట్టి ఇవాళ వాళ్ళు నమ్మగలిగినారు. హిందుత్వంతో ముఖ్యంగా ఇవన్నీ పెట్టుకొని ఉండటం వల్ల దాన్ని నమ్ముతారు. అదే కాకుండా ఇవాళ మీరు అన్నట్లు మొదటికెళ్ళి కూడా ఇప్పుడు బాల్ ఠాక్రే వాళ్ళది ఏది శివసేన కానీ కాంగ్రెస్ ఎన్నడూ కలయిక లేకుండే, కలవటం వల్ల కూడా ఇది జరగవచ్చు. అది మీరు కనిపెట్టలేకపోయారా సార్? అది కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే మహారాష్ట్ర అనేది చిన్న రాష్ట్రం కాదు, 288 నియోజకవర్గాలు, అక్కడ ప్రాంతాలు 6 ఉన్నా సరే 6 రాష్ట్రాలుగా ఉంటుంది తీర్పు. అంత పెద్ద స్టేట్, ప్రెస్టీజియస్, మన ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రం. అంత తేలిగ్గా ఎలా తీసుకుంది కాంగ్రెస్? ఎంత తేలిక తీసుకోవడం కాదమ్మా. మేము కులగన దాని మీద పోయినప్పుడు కులగనలలో కులాలను విభజించి పాలిస్తున్నారని ఈ ప్రచారాలలో ఇట్లా పోవటం, మేము చాలా సిన్సియర్గా కులగన దాని మీద వీళ్ళు 10 ఏళ్ళు నానబెట్టి చేయకపోయినా, ఎలక్షన్లప్పుడు ప్రతిసారి చేయకపోయినా మేము తీసుకుపోయి చేస్తున్నాం. తప్పుడు ప్రచారాలతోటి మంచి వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్ కొని భయంకరమైన ఆర్థిక స్తోమతతోటి మంచి టీమ్స్ని పెట్టి తప్పుడు ప్రచారాల వల్ల తీసుకుపోవటం వల్ల కూడా జరిగింది. చాలా మటుకు నష్టపోయినా మేము ఒప్పుకుంటున్నాం. రైట్ సార్, మాట్లాడదాం. మనతో పాల్వాయి హరీష్ బాబు గారు జాయిన్ అయ్యారు, బీజేపీ ఎమ్మెల్యే. హరీష్ గారు గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. ఒకటా రెండా? రెండోది కనిపించట్లా. 2 కూడా వస్తాయండి. అది అలయన్స్లో ఒక్క పార్టీ ఏది కూడా జార్ఖండ్లో పూర్తి ఆధిక్యత సాధించే పరిస్థితి లేదు. నాకు అనిపిస్తుంది అక్కడ జార్ఖండ్లో కలిసి ఉన్నారు కదా, వాళ్ళు జేఎంఎం లాగేస్తారండి మీరు? జేఎంఎం అని కాదు, అని అక్కడ ఏమైందనంటే చిన్న రాష్ట్రాలు కేంద్ర సహకారం లేని, కేంద్రంతో సఖ్యత లేని అభివృద్ధిలో ముందుకు పోలేవు అని ఒక విస్తృత అభిప్రాయం. ఈవెన్ మహారాష్ట్రలో అదే నడిచింది. మేము విదర్భలో చాలా ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్ళాం. నేను స్వయంగా గడ్చిరోలి అసెంబ్లీ సెగ్మెంట్కు ఇన్ఛార్జ్గా పనిచేశాను. 15 రోజులు అక్కడ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎంత ఎట్లా వాళ్ళలో ఎటువంటి సెంటిమెంట్ వచ్చిందంటే, మేము ఉన్న గడ్చిరోలి హెడ్ క్వార్టర్స్లో ఒక హోటల్లో ఉంటే ఆయన మైనారిటీ వర్గానికి చెందిన యజమాని. ఆయన కూడా ఏమనేవాడంటే, ఇక్కడ డెవలప్మెంట్ ఇట్లానే కొనసాగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే కొంచెం ముందుకు పోతాం, లేకపోతే మీ తెలంగాణ లాగా మేము వెనుకబడిపోవాల్సిన పరిస్థితి అనేది ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి నాతో చెప్తే నాకు అప్పుడు నమ్మకం కలిగింది. 10 నెలలకే తెలంగాణ వెనుకబడిపోయిందని చెప్పి అన్నారు ఆయన. అంటే కాదు, తెలంగాణలో వనరులు లేవు,
అనేది విస్తృతంగా విదర్భ ప్రాంతంలో, ఎందుకంటే ఈ 4 జిల్లాలు అయితే గడ్చిరోలి కానివ్వండి, చంద్రపూర్ కానివ్వండి, అటు మన నాందేడ్, యావత్మల్, ఈ 4 మనకు ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అటాచ్ అయి ఉన్న జిల్లాలు. పోయినసారి లోక్సభ ఎన్నికలప్పుడు ఇవి 4 పూర్తిగా కాంగ్రెస్ వన్ సైడ్గా కొట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 10-12 నెలల్లోనే ఇక్కడున్న తెలుగు ఓటర్స్ అక్కడ బంధుత్వాలు చేయబట్టి, లేకపోతే వాళ్ళకున్న కాంటాక్ట్స్ చేయబట్టి వారికి పూర్తిగా అవగతమైంది. అంటే రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర సహకారం కూడా తప్పనిసరి. మేము ప్రచారంలో కూడా చాలా విస్తృతంగా మేము చెప్పింది ఏంటంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇది. నేను స్వయంగా చూశాను. 4-5 ఏళ్ల క్రితం ఉన్న గడ్చిరోలి ఇవాళ గడ్చిరోలికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందండి. ఇవాళ అక్కడ రోడ్లు లేవు, కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి లేదు, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా. ఇవాళ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి గడ్చిరోలి ప్రాంతం నక్సల్ పూర్తిగా ట్రైబల్ ఏరియా, 40-50% ట్రైబల్ పాపులేషన్ ఉన్న ఏరియాస్ ఇవాళ పూర్తిగా అభివృద్ధి చెందినాయి. సిమెంట్ రోడ్ ఒక 100 కిలోమీటర్ల చంద్రపూర్ టు గడ్చిరోలి ఒక హైవే, నేషనల్ హైవే పూర్తిగా సిమెంట్ రోడ్ గొప్పగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో మళ్ళీ మహాయుతి సర్కారే రావాలనేది ప్రజలు అందరిలో ఒక విస్తృతంగా అభిప్రాయం ఏర్పడ్డది. జార్ఖండ్లో కొన్ని అక్కడ ఏమైనా ట్రైబల్ నాన్ ట్రైబల్ ఇష్యూ బాగా నడిచిందండి. దాంతో కొంచెం బీజేపీ వెనకబడ్డది. ఇన్ఫిల్ట్రేషన్ లాంటి ఇష్యూస్ తీసుకున్నారు కదా, దాని మీద ప్రధానమైన ఫోకస్ తీసుకున్నాము. కొన్ని అక్కడ కొన్ని తప్పిదాలు కూడా జరిగినాయి. కొంత మేము అక్కడ లోకల్గా ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేయడంలో కొంచెం వెనుకబడ్డాం. దాని పర్యవసానం ఇది. మాట్లాడదాం. దిలీప్ రెడ్డి గారు చెప్పండి. దిలీప్ రెడ్డి గారు, సెకండ్ స్టేట్ జార్ఖండ్ చూసినా కూడా ఐ థింక్ మీరు ఇచ్చినట్లు ఉన్నారు, మీరు అదే నెంబర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మేము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఆధిక్యత అని అన్నాము. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో కొంచెం లీడ్ కనిపిస్తా ఉన్నాయి. రాజేంద్ర రెడ్డి గారు చెప్పండి, జార్ఖండ్ లో మేము కొన్ని తప్పులు చేసినాం, అనుకున్న మేర మేము పర్ఫామ్ చేయలేకపోయాం అని చెప్పి బీజేపీ అంటున్న పరిస్థితి. సరే, ఇప్పుడున్న సిచ్యుయేషన్ చూస్తే జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ మీ కూటమికే ఆధిక్యం కనపడుతోంది. అక్కడ కూడా పోలరైజేషన్ కి విపరీతమైన ప్రయత్నం చేసింది బీజేపీ, అయినా సరే అక్కడ పారలేదు. ఎందుకు? హేమంత్ సోరెన్ అరెస్ట్ కేసులు ఇవన్నీ కీలక పాత్ర పోషించాయా, లేకపోతే అక్కడ మీకు పాజిటివ్ గా పరిణమించిన అంశాలేంటి? ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ తప్పల వల్ల గెలిచినాం, అక్కడ గెలిస్తే బీజేపీ తప్పల వల్ల గెలిచినాం అనేది కాదండి. ఎక్కడ కానీ అక్కడెక్కడ పరిస్థితుల వలన అక్కడి యొక్క రాజకీయ నాయకులు, అక్కడ రాజకీయ పార్టీల ఉద్దేశాలతోటి మెలుకొని ఉంటుంది. ఇప్పుడు మేము కూడా అదే మహారాష్ట్రలోనే మేము కూడా కొన్నిట్లలో మేము నిర్లక్ష్యం వల్లనే మేము ఓడిపోయినామని సింపుల్గా చెప్పేయగలుగుతాం. అది కానీ అది కాదు కదండి. అక్కడ ఉన్న పొత్తులు ఎక్కడ కూడా అన్ని పొత్తులతో కూడుకున్న దాంతో అయిపోయిన ఏ దుకాణం కానీ ఎక్కడ ఏది కానీ ఏ రాష్ట్రంలో కానీ అదే పరిస్థితికి వచ్చేసినాయి. వీటిని ఇప్పుడు చూడండి సింపుల్గా అది కూడా మాకే వస్తుంటుంది. ఎందుకంటే మేము పొత్తులలో ఉన్నది మేము మళ్ళీ ఏదో కూలగొట్టగలుగుతాం డైరెక్ట్ అనలే, కానీ అది కూడా మేము మాకే 2 రాష్ట్రాలది కూడా మాకే అనే విధంగా. అంటే ఎంతసేపు రాజకీయ కోణంలో చూడట్లే, ఒకరిని గౌరవించుకొని వాస్తవాలు నొప్పుకోవటానికి కూడా ధైర్యాలు చాలలేని స్థితిలో ఉన్నారు పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా. అది కాదు, అక్కడున్న పరిస్థితుల వలన అక్కడున్న వాటి వల్లనే ఎక్కడ కానీ ప్రభావితం చేస్తుంది. పార్లమెంట్కి వచ్చినప్పుడు ఓ తీరుగా, ఇక్కడికి వచ్చినప్పుడు ఓ తీరుగా. అంటే రేపు మళ్ళీ వచ్చే 6 నెలల ఎలక్షన్స్ అప్పుడు సంవత్సరానికి పార్లమెంట్ ఎలక్షన్స్ లోకల్ బడిలో మళ్ళీ వస్తుండొచ్చు. అంతేగాని దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. కానీ ఎంతసేపు మనము ఇదే దురుద్దేశంతో ఆలోచన చేసుకుంటా పోతే మాకు వస్తే ఓ తీరుగా, మీకు వస్తే ఓ తీరుగా ఉన్నదని మాట్లాడుకునేది కాదు. ఏంటి సార్ మీకు పాజిటివ్గా వర్క్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి జార్ఖండ్లో? జార్ఖండ్లో అంటే ఇక్కడ పరిస్థితులను బట్టి అంటే ఇంతకుముందు చెప్పినారు ట్రైబల్స్ దాని గురించి అని చెప్పి, అది కూడా ఒక పార్టీ కావచ్చు. గతంలో మేము చేసిన అభివృద్ధి దాని గురించే కావచ్చు, మేము చేసిన స్కీమ్స్ తీసుకుపోయిన వాటినే కావచ్చు, ఎన్నో ఉంటాయి కదండి. లేనిదే ఉత్తగెందుకు వేస్తారు అని అనుకుంటాం కదా, వాళ్ళు అనుకున్నట్టే మేము కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ రాజేంద్ర రెడ్డి గారు. సార్ దిలీప్ రెడ్డి గారు, జార్ఖండ్లో ఇన్ఫిల్ట్రేషన్, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు సాధ్యమైనంత వరకు ఎంత పోలరైజేషన్కి పాల్పడగలమో ఆ స్థాయిలో అన్ని రకాల ప్రచారాలు చేసింది బీజేపీ. బట్ అయినా సరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ అయితే కనిపించట్లేదు. ఏంటి అక్కడ జేఎంఎం కూటమికి పాజిటివ్గా పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే నేను అనుకుంటాను భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేసినారో ట్రైబల్స్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారుల్ని వాళ్ళు ఆమోదించి
ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మేము వస్తే కనుక ఆ పరిస్థితి మారుస్తాము. మేము సిటిజన్షిప్ యాక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ, అట్లాగే చొరబాట్లను నియంత్రించడం కానీ పకడ్బందీగా చేస్తాము. మీకు మీ రిజర్వేషన్ వాటార్ కూడా దెబ్బతింటే డెమోగ్రాఫికల్ చేంజెస్ వచ్చి పాపులేషన్ పెరిగితే అని ఏ భయాన్ని అయితే చెప్పినారో దాన్ని ట్రైబల్స్ నమ్మినట్టుగా లేదు. నమ్మితే వాళ్ళకి ఆధిక్యత వచ్చేది. మా యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇట్లాగే చెప్పినారు, 53 సీట్స్ వరకు కాంగ్రెస్ అండ్ జేఎంఎం కూటమికి రావచ్చు, వాళ్ళే తిరిగి నిలబెట్టుకుంటారని. ఒకటే ద ఓన్లీ ప్రిడిక్షన్ అమాంగ్స్ ద 10 to 15 సర్వేలలో అదొక్క సర్వే తప్ప మిగతా అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి అనుకూలంగా, నంబర్స్ కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు కానీ అందరు అట్లాగే చెప్పినారు. కానీ ఇప్పుడు ఆధిక్యతలు ఇప్పటి వరకు ఇంకా అక్కడ నిమిషానికి అటు నుంచి ఇటు నుంచి అటు 39 సమానం రావడం, ఒక దశలో బీజేపీ కూడా 43-44 వరకు ఆధిక్యతలోకి వెళ్ళడం అట్లా జరుగుతుంది. కానీ క్యాంపెయిన్స్ 2 మెయిన్ ఇష్యూస్ మీద నడిచినాయండి. జేఎంఎం అండ్ కాంగ్రెస్ ఏం ప్రచారం చేసిందంటే కక్ష కట్టుకొని వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమంత్రులతో సహా లోపటేస్తున్నారు, వ్యతిరేకంగా పని చేసుకొని ఇవ్వట్లేదు, అభివృద్ధి సంక్షేమం చేసే అవకాశం సోరెన్కి ఇవ్వకుండా టార్గెటెడ్ వెండేటా పాలిటిక్స్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని కాంగ్రెస్ అండ్ జేఎంఎం ప్రచారం చేసింది. వాళ్ళు ముస్లింలను చంకలో పెట్టుకొని దాన్నే సెక్యులరిజం అని, బంగ్లాదేశ్ చొరబాట్లను ఉపేక్షిస్తున్నారు, మేము వస్తే వాటిని నిలువరిస్తామని భారతీయ జనతా. దీస్ ఆర్ ద మెయిన్ క్యాంపెయిన్స్. కరప్షన్ అనేది అక్కడ మొదటి నుంచి ఉంది. మీరు గత 25 ఏళ్ల జార్ఖండ్ చరిత్ర తీసుకుంటే మెజారిటీ ఇయర్స్ భారతీయ జనతా పార్టీ రూల్ చేసింది, కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అక్కడ ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే 7 ముఖ్యమంత్రులు 13 సార్లు, 7 వ్యక్తులు 13 సార్లు ప్రమాణ స్వీకారాలు చేసినారు. ఒకసారి ఫుల్ టెన్యూర్ 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది తప్ప మిగతా అన్ని చోట్ల టెన్యూర్ కంటే తక్కువనే ప్రభుత్వాలు మారినాయి. ఇట్లా ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మధ్య ఏ ఇష్యూ పబ్లిక్ లోకి సమర్థంగా వెళ్ళింది, ఎవరిని ప్రజలు విశ్వసించినారు అనేది ఎప్పటికప్పుడు అసెస్ చేయాల్సిందే. మనం శాశ్వతంగా ఉండవు, శాశ్వతమైన కారణాలు ఉండవు. ఇప్పుడున్న మెటిక్యులస్ సిచ్యువేషన్ చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ విగరస్ గా చేసిన క్యాంపెయిన్ ని మరి నమ్మలేదేమో. వాళ్ళు వ్యూహకర్తల విషయానికి వస్తే అశోక్ సింగ్, మన శివరాజ్ సింగ్ చౌహాన్ ని, హిమంత బిశ్వ శర్మను మించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇవాళ ఇండియాలో లేరండి. వాళ్ళిద్దరు కూర్చొని పనిచేసినారు జార్ఖండ్ లో, అయినా కూడా రాలేదంటే పబ్లిక్ వెర్డిక్ట్ ని పొలిటికల్ పార్టీస్ రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అనేదే పాఠం.